రోజు రైల్వే అదనపు డీజీపీ మహేష్ భగత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని రైల్వే జీఆర్పీ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో జీఆర్పీ ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు బాల కార్మికుల నిర్మూలన చేపడుతున్న వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహేష్ భగత్ మీడియాతో మాట్లాడుతూ వివిధ కంపెనీతో పనిచేయించేందుకు బాల కార్మికులను పనిలోకి తీసుకెళ్తున్నట్లు, ఏజెంట్లతో బ్రేకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో వివిధ చైల్డ్ లైన్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ప్రత్యేక అవసర సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎల్టీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్ శివార్లో ఉన్న ఇటుక బట్టీల కంపెనీలో పనిచేయించుకుంటున్నారు. అదేవిధంగా పాత నగరంలో గాజుల తయారీ కేంద్రాల్లో సైతం వివిధ రాష్ట్రాలకు చెందిన బాల కార్మికులు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వీటిని కఠినతరం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొనాలని ఈ సమావేశం నిర్వహించారు. Thank you. ఆల్రెడీ అడిగాము. అండ్ స్పెషల్ టీమ్స్ ఇప్పుడు మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కొన్ని బీడీ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ టీమ్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ అలాంటివి కూడా మధ్యలో ఇక్కడ మనము సస్పిషియస్ ప్లేసెస్ అది చెక్ చేయడం. తర్వాత మా దగ్గర ఉన్న స్టాఫ్తో పాటు ఇక్కడ ఎవరెవరు సివిలియన్స్ కూడా పనిచేస్తున్నారు, గ్యాంగ్ మన్స్ కావచ్చు, లైన్ మన్ కావచ్చు, వాళ్ళని కూడా మన అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు సస్పిషియస్ వ్యక్తులు కానీ, సస్పిషియస్ ఆబ్జెక్ట్ కానీ మీరు చూసినప్పుడు ఇమీడియట్లీ మా కంట్రోల్ రూమ్కి, మా హెల్ప్ లైన్కి ఉంచండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మన సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ గారు ఆఫీస్లో అందరు స్టేక్ హోల్డర్స్తో ఆపరేషన్ స్మైల్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. మన లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్, తర్వాత మన మెయిన్లీ ఆర్పీఎఫ్, తర్వాత చైల్డ్ లైన్ 1098, తర్వాత మన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, బచ్పన్ బచావ్ కానీ, ప్రజ్వల ఆర్గనైజేషన్, అన్ని ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఈ మీటింగ్లో ఈరోజు పార్టిసిపేట్ అయినారు. సో 2017 నుంచి ఈ ఆపరేషన్ స్మైల్, తర్వాత ఆపరేషన్ ముస్కాన్ జనవరి, జూలై మంత్లో ఎవ్రీ ఇయర్ చాలా శ్రద్ధతో అందరు చేస్తున్నారు. మాత్రం అది కొన్ని దాంట్లో ఇష్యూస్ కూడా ఉన్నాయి. మళ్ళీ రీట్రాఫికింగ్, పిల్లలు కొన్ని సేమ్ పిల్లలు మళ్ళా రెస్క్యూ చేయడం కానీ. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ ద బెస్ట్. అది ఎట్లా పర్మనెంట్గా వాళ్ళకి ఎలా మన రీహాబిలిటేషన్ చేయాలా, రీపాట్రియేషన్ అయినప్పుడు మళ్ళీ అది రీట్రాఫికింగ్ కాకుండా ఎలా చూడాలని దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఆ సోర్స్ స్టేట్తో కలిసి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఆపరేషన్ స్మైల్కి భాగంగా మెయిన్లీ చైల్డ్ లేబర్, ఈ రన్నింగ్ ట్రైన్స్లో కావచ్చు, ప్లాట్ఫామ్లో, తర్వాత ఈ పరిసర ప్రాంతంలో ఎవరు పనిచేస్తున్నారు పిల్లలతో, అది ఆ పిల్లల్ని విముక్తి పక్కాది కల్పించాలా. వాళ్ళకి మళ్ళా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని, మళ్ళా లోకల్ పోలీస్ కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళ రీపాట్రియేషన్ అండ్ వాళ్ళతో రీయునైట్ చేయడం పేరెంట్కి అది జరుగుతున్నాయి. తర్వాత తప్పించుకున్నారు పిల్లలు కూడా చాలామంది ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్కి వస్తున్నారు. ఆ పిల్లలకి కూడా వాళ్ళ తల్లిదండ్రికి ఐడెంటిటీ గుర్తించి వాళ్ళతో రీయునైట్ చేయడం అది కూడా ఒకటి ఉంటుంది. తర్వాత మా దగ్గర ఈ టెక్నాలజీ పరంగా దర్పణ యాప్ ఉంది. మిస్సింగ్ పిల్లలు ఎవరికి మాట రాదు కానీ ఎవరికి పేరెంట్స్ ఊరని తెలీదు. అలాంటి పిల్లలకి మన ఎఫ్ఐఆర్లో ఎక్కడ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ అయితే ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పిల్లలకి ఫేస్ అది రికగ్నిషన్ దర్పణ యాప్ ద్వారా చేసి అది వాళ్ళకి మన పేరెంట్స్ని గుర్తించి మన రీయునైట్ చేస్తాము. అది మన తెలంగాణ స్టేట్లో, అది మన దేశంలో ఈ దర్పణ యాప్ స్పెషలీ మనం వాడుతున్నారు. మంచి రిజల్ట్స్ కూడా దానికి ఉన్నాయి. సో ఇది స్పెషల్ ఫోకస్ విల్ బీ ఆన్ మిస్సింగ్ చిల్డ్రన్, ట్రాఫిక్ చిల్డ్రన్, తర్వాత చైల్డ్ లేబర్, తర్వాత రన్అవే చిల్డ్రన్. ఈ పీరియడ్లో ఈ ఆపరేషన్ స్మైల్లో దానికి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. తర్వాత ఇది కాకుండా నిన్న మన ఎస్పీ జీఆర్పీ సలీమా మేడంతో నేను మన సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం జైన్ గారితో, తర్వాత డిఆర్ఎం భరతేష్ జైన్, బిష్ణోయ్ గారు,
వాళ్ళని కలవడం జరిగింది నిన్న. ఈ జిఆర్పి సంబంధి మాది దాదాపు 390 స్టాఫ్ ఉన్నాయి. 900 స్ట్రెంత్ ఉంది యాక్చువల్లీ శాంక్షన్ అట్లా కొరత ఉంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినాయి. ఆ రిక్రూట్మెంట్లో కొంతమంది రావచ్చు. సో మాకు మెయిన్ ప్రాబ్లం అంటే 12 రైల్వే పోలీస్ స్టేషన్, తర్వాత 17 రైల్వే పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్నాయి, 4 లైన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. సో మనతో ఉన్న ఫ్యాసిలిటీ అంటే అన్ని ఫ్యాసిలిటీ బేసికలీ మన రైల్వే నుంచి మాకు ఇవ్వడం జరుగుతున్నాయి. ఈవెన్ మన రెవెన్యూ కూడా మాకు 50% వాళ్ళ తరఫున మా జీతాల కోసం కూడా గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఇస్తారు. సో ఈ ఫ్యాసిలిటీలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ మన హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్ చూస్తే అక్కడ మా పోలీస్ స్టేషన్, రైల్వే పోలీస్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద లేదు. అది ఒక 1/2 కిలోమీటర్ దూరంగా ఉంది. సో అప్పుడు ప్రజలు కూడా ఎవరు ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్ రావాలైతే ప్రాబ్లం అవుతున్నాయి. మాకు కూడా సర్వీస్ అప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి. తర్వాత గతంలో మా అడిషనల్ డీజీ రైల్వే సదాశివరావు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఆఫీస్ కానీ అకామిడేషన్ అది అన్నీ ఉన్నాయి. స్లోలీ అది షిఫ్ట్ అయింది అది. సో దానికి సంబంధి కూడా మళ్ళీ నిన్న జిఎం గారికి, డిఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అడిషనల్ డీజీ ఆఫీస్ ఈ ప్రాంతంలో ఉంటే దెన్ డెఫినెట్లీ మన ఇక్కడ ప్రిన్సిపల్ సెక్యూరిటీ కమిషనర్ ఐజీ ఆర్పిఎఫ్తో కలిసి మన రైల్వే జిఎం గారు, డిఆర్ఎం గారు వాళ్ళ కోరికతో ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి డైరెక్ట్లీ మనం ట్యాకిల్ చేయొచ్చు. ఇప్పుడు నిన్న జిఎం గారు చెప్పారు ఇది సంక్రాంతి ఒకటి, తర్వాత అయోధ్య సంబంధి కొన్ని స్పెషల్ ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్ నెక్స్ట్ 2-3 months వరకు ఉంటున్నాయి. సో దానికి మెయిన్లీ అంతే మనం సెక్యూరిటీ పరంగా కూడా యాంటీ సపోర్టాస్ కానీ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఈ ప్యాసింజర్స్ ఎవరు ట్రైన్లో ఎక్కువ ప్రయాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పిక్ పాకెటింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కానీ, తర్వాత ఏమైనా హెరాస్మెంట్ కానీ అలాంటి ఇష్యూస్ సంబంధి మా సిబ్బంది కూడా ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. దానికి సంబంధి కూడా మా డీజీ గారికి మొన్ననే రిక్వెస్ట్ చేసి కొన్ని అదనపు ఫోర్స్ అది స్పెషల్ టీఎస్ఎస్పి బటాలియన్ నుంచి కూడా కొన్ని ప్లాటూన్ అది అడగడం జరిగింది. సో ఈ అంతా రాబోయే రోజుల్లో మన ఆర్పిఎఫ్తో కలిసి మా జిఆర్పి సిబ్బంది డెఫినెట్లీ ఉన్న సిబ్బంది దే విల్ డూ దేర్ బెస్ట్ టు సర్వ్ ద పీపుల్. అండ్ ప్రజలందరికీ కోరిక ఈ మనది హెల్ప్ లైన్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి ట్రైన్ సంబంధి 1512 కానీ, తర్వాత 139 అండ్ మన డయల్ 100 పోలీస్ అది ఎప్పుడైనా ఈ నంబర్ యూ క్యాన్ యూజ్. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ you can represent. Definitely we are in your service, we'll help. And Telangana police especially, we have our logo that work with the compassion, then duty and honor. So we will stick to our logo and we will definitely work in the service of citizens, especially who are commuting through the railway. Thank you.